చాలా మందికి సరైన ఆహారం అందట్లేదు. అందటం న్యూట్రిషన్ కానీ ప్రాపర్ న్యూట్రియంట్స్ కానీ ఇది అందవు. ఎందుకు? తల్లులు కూడా పాపం మ్యాల్నరిష్డ్గా ఉంటారు, గ్రామంలో ఉంటారు. తల్లి కూడా గర్భంగా ఉన్నప్పుడు ముందు ఇంట్లో పెద్దలకి భోజనం పెడుతుంది, మళ్ళీ వేరే పరివారం వాళ్ళకి పెడుతుంది, ఆఖరిలో అది తింటుంది పాపం. సో న్యాచురల్లీ మిగిలింది తింటది అనేది ఒకటి ఉంది. అట్లా అది ఒక మన దేశంలో అదొక అలవాటు అయిపోయింది. అది ఎవరిని ఏం అనడానికి లేదు. అందుకు మేము ఈ చిన్న పిల్లల నుంచి స్టార్ట్ చేసి గర్భిణీ స్త్రీలు ఎవరు ఇప్పుడు రేపు పెండ్లి అయ్యి తల్లులుగా మారుతారో వాళ్ళని కేర్ చేసుకుంటాం. ఇది హెల్త్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇది ఒక గొప్ప విషయం అండి. ఎప్పుడు కూడా హెల్త్ అనేది మనం హాస్పిటల్ పోతే బిల్ అంటాము, సరే బిల్లు కట్టాల్సి వస్తుంది, బట్ యాక్చువల్లీ హెల్త్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. మనిషి బాగుంటే కదా వాడు పరివారాన్ని చూసుకుంటాడు, రేపు ప్రగతికి కూడా వాడే కారకుడు అవుతాడు కదా. ఏ పని చేయాలన్నా ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం లేకపోతే ఏం చేయలేడు. అది పూర్వీకులు మనకు చెప్పిన మాట, మనం అనుభవం చేసే మాట కూడా.